బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐఏఎస్ శ్రీలక్ష్మికి చేదు అనుభవం ఎదురైంది. పురపాలక శాఖ మంత్రిగా నారాయణ బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఆమె ఒక ఫైల్ను సంతకం చేసేందుకు మంత్రికి ఇవ్వగా ఆయన తిరస్కరించారు. ప్రస్తుతం ఇటువంటి ఫైల్స్ సంతకం చేసేదే లేదంటూ ఆయన సున్నితంగా తిరస్కరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రిగా నారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో ఐఏఎస్ శ్రీలక్ష్మి ఒక ఫైల్ను సంతకం చేసేందుకు మంత్రి నారాయణకు ఇవ్వగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఇలా వరుసగా కొత్త ప్రభుత్వంలో ఐఏఎస్ శ్రీలక్ష్మికి చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత 5 సంతకాలు చేశారు. అందులో అన్నా క్యాంటీన్లకు సంబంధించిన జీవో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా శ్రీలక్ష్మి జారీ చేయాల్సి ఉంది. శ్రీలక్ష్మి పేరుతో జీవోలు విడుదల కాకూడదని స్పష్టం చేసినట్లు సమాచారం. ఫలితంగా సీఎస్ పేరుతో ఈ జీవోలు విడుదలయ్యాయి. ఇప్పుడు ఐఏఎస్ అధికారుల బదిలీలపైన కసరత్తు జరుగుతూ ఉండడంతో శ్రీలక్ష్మికి పోస్టింగ్ విషయంలో చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారుతోంది. పురపాలక శాఖ మంత్రిగా నారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఒక ఫైల్ సంతకం చేసేందుకు నారాయణకు ఇవ్వగా ఆయన తిరస్కరించారు. ఇలా వరుసగా కొత్త ప్రభుత్వంలో ఐఏఎస్ శ్రీలక్ష్మికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత 5 సంతకాలు చేశారు. అందులో అన్నా క్యాంటీన్లకు సంబంధించిన జీవో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా శ్రీలక్ష్మి జారీ చేయాల్సి ఉంది. శ్రీలక్ష్మి పేరుతో జీవోలు విడుదల కాకూడదని స్పష్టం చేసినట్లుగా సమాచారం. ఫలితంగా సీఎస్ పేరుతో ఈ జీవోలు విడుదలయ్యాయి. ఇప్పుడు ఐఏఎస్ అధికారుల బదిలీలపైన కసరత్తు జరుగుతూ ఉండడంతో శ్రీలక్ష్మికి పోస్టింగ్ విషయంలో చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారుతోంది.